మామ అసింక్ అండ్ అబేట్ గురించి లాస్ట్ వీడియోలో క్లియర్గా చెప్పాను మామ. ఇంటర్వ్యూ క్వశ్చన్తో సహా ఉంది. ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసి ఈ వీడియో చూడు మామ, క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఈ వీడియోలో మనం అసింక్ అండ్ అబేట్ గురించి రియల్ టైంలో అసైన్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది క్లియర్గా చూపిస్తాం మామ. ఓకేనా? మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రామిస్ అనేది రీడబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది అని చెప్పినా కదా మామ. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కోడ్ పెట్టా చూడు మామ. ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను, కానీ ఆ ఫంక్షన్కి ముందట అసింక్ అని పెట్టాను మామ. ఓకేనా? అండ్ దాని రిలేటెడ్ వాల్యూ, దాని ఫంక్షన్ లోపల నేను కాన్స్టెంట్ వాల్యూ ఈక్వల్ టు అని చెప్పి నేను అక్కడ అవైట్ అని ఇచ్చాను చూడు మామ. దాని తర్వాత ఏమి ఇచ్చాను, ప్రామిస్ డాట్ రిసాల్వ్ అని చెప్పి ఒక స్ట్రింగ్ ఇచ్చాను మామ, అసింక్ వర్క్స్ అని. ఓకేనా? అండ్ కన్సోల్ డాట్ లాగ్లో ఆ వేరియబుల్ని నేను ప్రింట్ చేస్తున్నాను మామ. ఓకేనా? ఇప్పుడు చూడు మామ, ఆ ఫంక్షన్ని ఇన్వోక్ చేసిన డెమో అనే ఫంక్షన్ని ఇమ్మీడియట్గా. ఓకేనా? ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే మామ, అసింక్ ఫంక్షన్ క్రియేట్ చేసినప్పుడు అసింక్ అనే కీవర్డ్ని ఫంక్షన్ డెఫినేషన్ ముందట ఇవ్వాలి ఒకటి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి, ఎక్కడైతే ప్రామిస్ ఉంటుందో ఆ ప్రామిస్ రిసాల్వ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి, కాబట్టి అక్కడ అవైట్ అనే కీవర్డ్ని వాడాలి మామ ప్రామిస్ దగ్గర. ఓకేనా? ఇక్కడ అవైట్ అని రాసినప్పుడు ఆ ఫంక్షన్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది, ఆ ఫంక్షన్ ఆ ప్రామిస్ రిసాల్వ్ అయ్యేంత వరకు. ఓకేనా మామ? మామ మనం సెకండ్ అసైన్మెంట్కి వచ్చాము. ఇక్కడ చూడు మామ, నేను ప్రామిస్ డాట్ రిజెక్ట్ని కాల్ చేస్తే ఏమవుతుంది అనేది క్లియర్గా చూపిస్తాను చూడు మామ. లెఫ్ట్ సైడ్లో కోడ్ పెట్టిన చూడు, కావాలంటే నువ్వు కూడా కాపీ పేస్ట్ చేసి కోడ్ వర్క్ ఎలా అవుతుందో చూడు మామ. ఓకేనా? ఇక్కడ చూడు మామ, ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను, అసింక్ అనే ఫంక్షన్ని. ఓకేనా? ఆ ఫంక్షన్ లోపల నేను ట్రై క్యాచ్ అనే ఒక బ్లాక్ రాశాను. ఓకేనా? ట్రైలో వచ్చేసి ప్రామిస్ డాట్ రిజెక్ట్ అని ఒక ఎర్రర్ అక్కర్డ్ అని ఒక స్ట్రింగ్ ఇచ్చాను మామ. ఓకేనా? అండ్ దానికి ప్రామిస్కి ముందర అవైట్ పెట్టాను, అది దట్ విల్ వెయిట్ ఫర్ దట్ ప్రామిస్ టు రిసాల్వ్ అనమాట. ఓకేనా? ప్రామిస్ రిసాల్వ్ అవ్వచ్చు, రిజెక్ట్ అవ్వచ్చు. ఈ కేసులో ఇది రిజెక్ట్ అవుతుంది. ఓకేనా మామ? అండ్ క్యాచ్లో చూడు మామ, కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పి ఈ అని ఇచ్చాను. ఓకేనా? ఇప్పుడు చూడు మామ, ఫంక్షన్ ఇన్వోక్ చేశా. చూడు మామ, ఇక్కడ అవుట్పుట్ రైట్ సైడ్లో పెట్టా చూడు మామ. ఇది ఏమవుతుందంటే ఎర్రర్ అక్కర్డ్ అని చెప్పి మనకి కన్సోల్ డాట్ లాగ్లో ప్రింట్ అవుతుంది మామ. ఓకేనా? రిజెక్ట్ ఇచ్చినప్పుడు క్యాచ్ చేయాలి, మనం క్యాచ్ చేస్తేనే అది వర్కౌట్ అవుతుంది, లేకుంటే ఎర్రర్ త్రో చేసి ఫంక్షన్ మొత్తం స్టాప్ అయిపోతుంది మామ. అలా అవ్వకుండా ఉండడానికి మనం ట్రై క్యాచ్ వాడాలి. ఓకేనా మామ? ఇప్పుడు థర్డ్ అసైన్మెంట్కి వచ్చాం మామ. ఇక్కడ ఈవెంట్ లూప్ ఆర్డర్ అనేది ఎలా వర్క్ అవుతుందో నీకు క్లియర్గా చూపిస్తాం మామ ప్రాక్టికల్గా. చూడు మామ, ఫస్ట్ వచ్చేసి కన్సోల్ డాట్ లాగ్ పెట్టాను, సెకండ్ వచ్చేసి సెట్ టైమ్ అవుట్ అని పెట్టాను, అండ్ దాని టైమ్ అవుట్ కూడా ఇమ్మీడియట్గా ఎగ్జిక్యూట్ అయ్యేటట్టుగా 0 ఇచ్చాను మామ. ఓకేనా? అండ్ థర్డ్ వన్ వచ్చేసి ప్రామిస్ డాట్ రిసాల్వ్ అని చెప్పి దెన్ అని చెప్పి కన్సోల్ డాట్ లాగ్ ఇచ్చాను మామ, ప్రామిస్ అని చెప్పి. అండ్ లాస్ట్లో కన్సోల్ డాట్ లాగ్ ఎండ్ అని ఎండ్ ఇచ్చాను మామ. ఓకేనా? ఇప్పుడు చూడు మామ, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, ఫస్ట్ స్టార్ట్ ప్రింట్ అవుతుంది, ఎండ్ ప్రింట్ అవుతుంది, ఎందుకంటే దే ఆర్ డైరెక్ట్ థింగ్స్ కాబట్టి. ఓకేనా? అండ్ తర్వాత ప్రామిస్ అనేది ప్రయారిటీ ఉంటుంది, సో ప్రామిస్ ప్రింట్ అయింది, తర్వాత మాత్రమే టైమ్ అవుట్ ప్రింట్ అయింది మామ. కాబట్టి నువ్వు కూడా ప్రాక్టికల్గా నువ్వు కోడ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పెట్టా, నువ్వు ప్రాక్టీస్ చేసి చూడు మామ, ఇదే ఆర్డర్లో నీకు కన్సోల్ డాట్లో ప్రింట్ అవుతాయి మామ. ఓకేనా మామ? మల్టిపుల్ అవైట్ కీవర్డ్స్ వాడొచ్చా లేదా అనేది నీకు క్లియర్గా చేసి చూపిస్తా మామ. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కోడ్ పెట్టా చూడు మామ. నేను ఒక అసింక్ అనే ఫంక్షన్ క్రియేట్ చేశాను, క్యాల్సీ అని. అందులో రెండు ఏ కామా బి అనే వేరియబుల్స్ డిక్లేర్ చేశా. దానిలో ఏ వాల్యూ బి వాల్యూ కూడా అవైట్ ఆఫ్ ప్రామిస్ డాట్ రిసాల్వ్ అని చెప్పి 5, 10 అండ్ 10 అని ఇచ్చాను మామ. ఓకేనా? ఇక్కడ చూడు మామ, కన్సోల్ డాట్ లాగ్లో ఏ ప్లస్ బి అని ఇచ్చాను మామ. ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ తర్వాత నేను క్యాల్సీ ఫంక్షన్ ఇన్వోక్ చేసిన మామ. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, 5 + 10 ఎంత, 15 ప్రింట్ అవుతుంది మామ. ఓకేనా? ఇక్కడ 5, 10 అనేది ప్రామిస్ నుంచి రిసాల్వ్ అయినాయి మామ. అర్థమవుతుందా? రియల్ టైంలో మనకి రెండు అజాక్స్ కాల్స్ అవుతున్నాయి. ఓకేనా? ఆ రెండు ప్రామిసెస్ని క్రియేట్ చేసి ఆ రెండు ప్రామిసెస్ రిసాల్వ్ అయిన తర్వాత నువ్వు థర్డ్ ఆపరేషన్ అనేది చేయాలి అనుకున్నప్పుడు మాత్రం అలా అసింగ్ ఫంక్షన్ని డిక్లేర్ చేసి అవైట్ కీవర్డ్స్ని యూజ్ చేయాలి మామ. ఓకేనా మామ? ప్రామిస్ వర్సెస్ అసింక్ అండ్ అవైట్ ఎట్లా పనిచేస్తుందో ప్రాక్టికల్ చేసి చూపిస్తాం మామ. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కోడ్ ఉంది మామ, దాన్ని కాపీ పేస్ట్ చేసి నువ్వు కూడా ప్రాక్టీస్ చేయ మామ, నీకు కూడా క్లారిటీ వస్తుంది. ఓకేనా? ప్రామిస్ డాట్ రిసాల్వ్ అని చెప్పి 3 ఇచ్చాను. ఓకేనా? అండ్ దెన్ వి గోస్ టు కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పి వి అని ప్రింట్ చేశాను మామ. ఓకేనా? అండ్ ఇంకొకటి అసింక్ ఆఫ్ అని చెప్పి ఒక ఫంక్షన్ని క్రియేట్ చేశాను మామ. ఆ ఫంక్షన్ లోపల ఏం చేశాను, వి అనే వేరియబుల్ని డిక్లేర్ చేశాను కాన్స్టెంట్ యూజ్ చేసి. ప్రామిస్ డాట్ రిసాల్వ్ అని చెప్పి 4 ఇచ్చాను మామ. ఓకేనా? అండ్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ వి అని ఇచ్చాను.
ఓకేనా? ఇక్కడ ఫంక్షన్‌ని డైరెక్ట్ ఇన్వోక్ చేశా. జనరల్‌గా ఏమవ్వాలి? ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యి ఫంక్షన్ లోపల ఉన్నది ప్రింట్ అవ్వాలి గదా! కానీ అలా జరగదు మామ. ఫస్ట్ ప్రామిసే ఎగ్జిక్యూట్ అవుతది. అండ్ ఫంక్షన్ లోపల ఇంకొక ప్రామిస్ ఉంది కాబట్టి అది సెకండ్ ఎగ్జిక్యూట్ అవుతది మామ. ఫస్ట్ 3 ప్రింట్ అవుతది. తర్వాతనే 4 ప్రింట్ అవుతది మామ. ఓకేనా? నీకు అర్థమైందనుకుంటున్నా. నువ్వు ప్రాక్టీస్ చేసి చూడు మామ. నీకు క్లారిటీ వస్తది. ఓకేనా?